హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇవాళ నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తానండి. ఇదిగోండి క్యాబేజీ, ఇది పాలకూర అండి. మీ దగ్గర పాలకూర లేకపోయినా పర్వాలేదు, కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా తీసుకోండి. గార్లిక్, కొన్ని ఉల్లిపాయలు, ఉడకబెట్టిన అన్నము ఇలా పొడి పొడిగా చేసుకున్నానండి. మిక్స్డ్ వెజిటబుల్స్, సాల్ట్, సోయా సాస్, ఇది రెడ్ చిల్లీ సాస్ అండి, నూనె, ఇది నువ్వుల నూనె అండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా తీసుకోండి. తర్వాత ఇది కోడిగుడ్లు పగలగొట్టేసి దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పొడి వేసి ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇదిగోండి. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎగ్ ఫ్రైడ్ రైస్. పాలకూర ఐరన్ అండి. మీ దగ్గర పాలకూర లేకపోయినా పర్వాలేదు, నా దగ్గర ఉందనేసి ఇది ఇలా కట్ చేసి వేస్తున్నానండి. ఇలా కూడా మనం ఆకుకూరలు పిల్లలకు పెట్టిన వాళ్ళు అవుతాము, అందుకని ఇలా చేస్తున్నాను. ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసి ఫస్ట్ మనము ఎగ్ని ఫ్రై చేసుకుందామండి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, కొంచెం చాలండి. దీనిలో ఫస్ట్ పగలగొట్టిన ఎగ్ని, బీట్ చేసిన ఎగ్ని దీనిలో అయితే వేసేసి మనం ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి బాండీకి ఇట్లాగా. తర్వాత దీనిలో ఎగ్స్ని అయితే వేసేస్తున్నాను. దీన్ని ఫస్ట్ వేపుకుందామండి. ఈ ఎగ్ని ఇలాగ చేసుకుంటూ వెళ్తే దానిపైన ఉన్న ఎగ్ డౌన్కి వెళ్ళిపోతుందండి. అలాగ మనం చేసుకుంటూ వెళ్ళాలి లేయర్స్గా. ఇది కొంచెం వేగిన తర్వాతకి మళ్ళీ లేయర్ని పైకి లాగితే మళ్ళీ ఇంకొక లేయర్ ఏర్పడిద్దండి. ఇదిగోండి అలాగా. ఇదిగోండి ఇలాగైతే చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము తీసేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత ఎలా చేయాలో చూద్దాము. ఇదిగోండి ఇలాగైతే బౌల్లోకి తీసేసుకున్నాను ఈ కోడిగుడ్డుని. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ గార్లిక్ వేపుదామండి. గార్లిక్ కొంచెం వేగనిద్దాము. తర్వాత దీనిలో ఆనియన్స్, ఇవి కొంచెం వేపుదాము. తర్వాత దీనిలో పాలకూర యాడ్ చేసుకుందామండి. క్యాబేజీ, ఇది కొంచెం మగ్గనిద్దాము. ఇదిగోండి ఇట్లాగా క్యాబేజీ, పాలకూర కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు దీనిలో మిక్స్డ్ వెజిటేబుల్స్ వేద్దామండి.
ఇది కొంచెము వేగనిద్దాం బాగా. ఇదిగోండి ఇలాగా వెజిటేబుల్స్ అయితే దగ్గరికి అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో కొంచెం డార్క్ సోయా సాసు కొంచెం వేద్దామండి, చాలు. తర్వాత దీనిలో ఇది స్పైసీ సాస్ అండి, ఇది కూడా ఒక 1 స్పూన్ దీనిలో వేస్తున్నాను. సెచ్వన్ స్పైసీ సాస్ ఇది చాలండి. పిల్లలకి మరీ స్పైసీగా ఉంటుంది, ఇంకా ఎక్కువ వేసినా కూడా. దీనిలో ఇప్పుడు కొంచెం టమాటో కెచప్ కూడా యాడ్ చేస్తున్నానండి. స్వీట్నెస్ కోసం. ఇదంతా కూడా బిగ్ మంట మీదే, కొంచెం పెద్ద మంట మీదే చేస్తే మీకు కొంచెం త్వరగా ఫ్రై అవుద్ది. ఇప్పుడు నేను ఇంకా రైస్ యాడ్ చేసేస్తున్నానండి. ఇట్లా పొడి పొడిగా వేసేసుకోవాలి. రైస్ని కూడా యాడ్ చేసేసానండి. బాగా కలబెట్టుకుందాం. ఇదిగోండి ఇది కలబెట్టేసుకొని తర్వాత దీనిలో ఇప్పుడు నేను ఇంకా మనం ముందుగా వేపుకున్న ఎగ్ అయితే వేసేస్తున్నాను. ఇది బాగా కలబెట్టుకుందాం. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా పైన కొంచెం వేసుకోండి. ఇదిగోండి వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉందండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. మీకు లంచ్ బాక్సుల్లో కానీ దేనికైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా చక్కగా చేసేసుకొని, ఏమైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసేసుకుంటే, ఎగ్స్ అయితే కామన్గా ఉంటాయి కదండి, ఇలా చేసేసుకుంటే తినేయచ్చు. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.